హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. బైబిల్లో గ్రీకు పదమైనటువంటి హెగియోస్ సాధారణంగా పవిత్రుడు లేదా భారతీయ పరిభాషలో సాధువు అని అనువదించబడుతుంది. ఇది దేవునికి ప్రత్యేకించబడినటువంటి లేదా పవిత్రము చేయబడినటువంటి లేదా ప్రతిష్ఠితమైనటువంటిది లేదా దేవుని కొరకే అంకితము చేయబడినటువంటి స్థితిని సూచిస్తూ ఉంది. ఇది పవిత్రమైన మరియు పూజనీయమైనటువంటి స్థితిని నొక్కి వక్కానిస్తూ ఉన్నది. హెగియోస్ లేదా హోలీ అనేది దేవుణ్ణి, పరిశుద్ధాత్మను, దేవదూతలను, పవిత్రమైనటువంటి స్థలాలను, ఉదాహరణకు ఆలయాలను మరియు విశ్వాసులను, విశ్వాస సమాజాన్ని సహితం వివరించడానికి హెగియోస్, ఆంగ్లంలో హోలీ అనే పదం ఉపయోగించబడుతున్నది. దేవుని యొక్క పవిత్రతను సూచిస్తూ ఉన్నది. హెగియోస్ అనే పదం దేవుని యొక్క సర్వ సంపూర్ణమైనటువంటి పవిత్రతను వర్ణించడానికి ఉపయోగిస్తారు. ఆ విధంగానే దేవుని యొక్క ప్రజలను లేదా పవిత్ర ప్రజలను లేదా సాధువులను, మరి దేవుని యొక్క సేవ కొరకు తమను తాము అంకితము చేసుకున్నటువంటి ప్రత్యేకించబడినటువంటి జనాంగాన్ని, విశ్వాస సమాజానికి కూడా హెగియోస్, హోలీ అనే పదాన్ని ఉపయోగించబడుతూ ఉన్నది. పవిత్ర స్థలాల కొరకు కూడా గ్రీకు పదమైనటువంటి హెగియోస్ అనే పదాన్ని ఉపయోగించినారు. ఉదాహరణకు ఆలయం వంటి ప్రదేశాలు దేవుని యొక్క ఆరాధన కోసము ప్రత్యేకించబడినవి కాన ఇవి పవిత్రమైనటువంటివిగా పరిగణించినారు. ఆ విధంగానే పవిత్రమైనటువంటి వస్తువులకు కూడా హెగియోస్ అనే పదాన్ని ఉపయోగించినారు. ఉదాహరణకు పవిత్ర బైబిల్, మరి పవిత్రతకు, పరిచర్యకు, దేవుని యొక్క సేవలో వాడబడేటువంటి వస్తువులను కూడా పరిశుద్ధమైనవిగా మరి వర్ణించబడ్డాయి. అలాగే పరిశుద్ధాత్మకు దేవుని కూడా హెగియోస్ అనే పదం ఆపాదించబడినది లేదా వర్ణించడానికి ఉపయోగించబడినది. పరిశుద్ధాత్మను వర్ణించడానికి ఆయన దేవుని యొక్క పవిత్రీకరణ మరియు పరివర్తనకు ప్రతినిధి అన్నటువంటి భావాన్ని ఉపయోగించుటకు హెగియోస్ అనే గ్రీకు పదాన్ని వాడబడ్డది. మరి హెగియోస్ దేవుని యొక్క వేరు లేదా ప్రత్యేకమైనటువంటి లేదా అంకితాభావము అనేటువంటి ఆలోచనను ఇది ఎత్తిపట్టుకుంటున్నది. దేవునితో అనుసంధానించబడినటువంటి వస్తువులను మరియు వ్యక్తులను పవిత్రమైనవి మరియు భక్తిపూర్వక స్వభావాన్ని నొక్కి చెప్పేదానికి థియోస్ ఎయిసిన్ హెగియోస్ అనగా గాడ్ ఈజ్ హోలీ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలలో మనం చూస్తాం. దీని యొక్క సూక్ష్మమైన భావం ఏంటనగా దేవుడు పవిత్రుడు లేదా దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ప్రత్యేకమైనటువంటి వాడు, దేవునికి సాటి అయినది ఇహమందు పరమందు ఏదీ కూడా లేదు. తన ప్రియకుమారుని యొక్క చిందించబడినటువంటి రక్తంలో ప్రతి మానవుని దేవుడు పరిశుద్ధినిగా చేసి తన పవిత్రమైన సంకల్పము సాకారం కావడానికి వారిని ప్రత్యేకించినాడు. మై డియర్ ఫ్రెండ్, నేస్తమా, నీవు దేవుని చేత ఎన్నుకోబడ్డావు. దేవుని యొక్క కారణము, దేవుని యొక్క కార్యము చేయడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. విశ్వాసముంచు, దేవుడు నీతో ఉన్నాడు. God loves you because God is holy. God bless.